వాళ్ళు పారిపోయావు కాబట్టి నేను పిల్లి రామకృష్ణారెడ్డి అంటున్నా. కాబట్టి దీంట్లో మీడియా మిత్రులు కూడా మాకు జరిగినటువంటి విధానం ఏదైతే ఉందో, మేము ఒక మంచి పని కోసం చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని పంపించారు. ఆ మంచి పని చేయడం కోసం వచ్చాం తప్ప అసలు నామినేషన్ల దగ్గరుండి వేయించడం కోసం కూడా కాదు. కంప్లైంట్ ఇవ్వడానికి వస్తే ఒక ఊరు నుంచి ఇంకొక ఊరు ఎవరన్నా నాయకులు వస్తే ఏంటంటే స్వాగతించాలి. లేదు నిజంగా మాకు వేరే వాళ్ళ ఆపద వస్తే అక్కడ ఉన్నటువంటి నాయకులు మమ్మల్ని రక్షించాలి. అరే నియోజకవర్గానికి కాపలాగా ఉండాల్సినటువంటి ఈ పిల్లి రామకృష్ణారెడ్డి మమ్మల్ని చంపితే మున్సిపల్ చైర్మన్ పదవిస్తానని ఏలం పాట పాడాడంటే ఇలాంటి వ్యక్తులు ప్రజాస్వామ్యంలో ప్రజల మధ్య తిరగడానికి అర్హులు కాదు. కాబట్టి నేను రాజీ లేని పోరాటం చేస్తా ఈ కేసు మీద మాత్రం. ఈ కేసులో నేను పెట్టినటువంటి కంప్లైంట్ కానీ ఆ రోజు మా మీద దాడి చేసినటువంటి విజువల్స్ కానీ అన్నీ ఉన్నాయి సాక్ష్యాధారాలతో సహా. అదేదయ్యా మీరు ఒక్కసారి చూడండి. ఇదిగోండి అరుస్తున్నారు చూడండి. బుద్ధాయం సార్ దుర్మార్గం సార్. కాబట్టి ఈ దుర్మార్గాన్ని అణిచివేయాలి. కాబట్టి నేను లాస్ట్గా చెప్పేది ఏంటంటే, ఏదో కేసు పెట్టాం, తూతూ మంత్రంగా అతను అరెస్ట్ చేశారు, వదిలేశారు, తర్వాత మళ్ళీ బెయిల్ మీద వచ్చాడు అనేది కాకుండా ఈ కేసులో నేను చివరి దాకా కూడా రాజీ లేని పోరాటం చేసి ఈ కేసులో పిన్నెల్లి పిల్లి రామకృష్ణారెడ్డికి, తురకా కిషోర్కి, ఆ దాడిలో పాల్గొన్నటువంటి వ్యక్తులకి శిక్షలు పడేదాకా కూడా రాజీ లేని పోరాటం చేస్తానని తెలియజేస్తాను.